అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. ఈ రచనతో 2025వ సంవత్సరానికి ముగింపు పలుకుదాం. ఇప్పుడు ఈ వివాదాస్పదమైన కథలోకి ప్రవేశిద్దాం. కుముదినికి నిద్ర పట్టలేదు. తెల్లవారింది. సిద్ధార్థ కాఫీ త్రాగుతూ అన్నాడు, నేను మూర్తిగారికి ట్రంకాల్ చేశాను. ఆయన ఏమన్నారో చెప్పనా? చెప్పండి. నీలిమ వస్తానంటే తనకేమీ అభ్యంతరం లేదన్నారు. శంకర్ మన దగ్గరికి వచ్చినట్లు ట్రంకాల్ చేసి చెప్పాడుట. నీలిమకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని కూడా చెప్పారు. కుముదిని పెదవి కదిపి ఏదో చెప్పబోయింది, కానీ వెంటనే నోరు పెగల్లేదు. చెప్పు, సిద్ధార్థ గమనించాడు. నేను చూసిరానా? సిద్ధార్థ చిన్నగా నవ్వాడు. అప్పుడే మనం పెళ్లి చేసుకుని దాదాపు 10 ఏళ్ళు కావస్తోంది. కుముద, నిన్ను అనవసరంగా నా పరిధిలో బిగించి చిక్కులు తీసుకొచ్చాను కదూ? అతని కంఠం ఉనికింది. సిద్ధార్థ తన పరంగా ఆలోచించి ఎప్పుడూ బాధపడలేదు. నిన్న మొన్న శంకర్ని చూశాక అతనికి చెయ్యరాని పొరపాటు ఏదో చేసినట్లు అనిపించింది. తను కోరుకున్న వ్యక్తితో సుఖంగానే ఉన్నాడు. కానీ ఆమె నిజమే, పెళ్ళి అయిన పురుషుణ్ణి ప్రేమించడం ఎంత పొరపాటో, పెళ్ళైన స్త్రీని ప్రేమించడం కూడా అంతే పొరపాటు కావచ్చు. పురుషుడైతే ఏదైనా మార్గం ఉంది. స్త్రీ విషయంలో అలా కాదే. ఇలా ఎందుకు జరిగింది? సిద్ధార్థ నోరు సున్నితంగా మూసేసింది కుముదిని. మీరా మాట అనద్దు. ఫేట్ అంతే. నేనేమీ మిమ్మల్ని చేసుకున్నందుకు విచారించడం లేదు. మీరెంత మంచివారు. నాకేం కష్టం కలిగించలేదు ఇన్నేళ్లలో. నేనే అనవసరంగా తెగిన బంధాలని కలపాలని చూస్తున్నాను. నాది అవివేకం కాక మరేమిటి? సిద్ధార్థ కళ్ళు చెమర్చాయి. అతనికి కుముదిని మనస్సు తెలుసు. ఆమె శరీరంలో అణువణువు సిద్ధార్థ కోసం కలవరిస్తుంది. సిద్ధార్థ తోడిదే లోకంగా ఆమె సంతోషిస్తుంది. కానీ ఈ రక్తపాశం మనిషిని క్యాన్సర్ రోగి కన్నా ఎక్కువగా బాధిస్తుంది. దాన్ని తప్పించుకోలేం. అతను ఆమె చేతులు అందుకొని భుజాల మీద వేసుకున్నాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. సిద్ధార్థ తిరిగి ఆలోచనలో పడ్డాడు. ఒక కన్య అవివాహితుడిని ప్రేమించడంలో చిత్రమేమీ లేదు. ఒక పార్వతీ దేవదాసు మాదిరి 10 కాలాల పాటు చెప్పుకుని తృప్తిపడేది. ఎటొచ్చి తమ ఇద్దరి ప్రేమనే ఇంత దారుణంగా కత్తులతో పొడిచినట్లు మాటలు అని సంతోషిస్తుంది సమాజం. అతను కాసేపు ఆగి, నేనొక్కసారి మర్రిపడ వెళ్ళిరానా అని అడిగాడు. ఈ వరంగల్ వచ్చిన 8 ఏళ్ల పైన కాలంలోనూ అతను తల్లిదండ్రులని చూసేందుకు వెళ్ళలేకపోయాడు. ఒకసారి చూసి రావాలనే కోరికను అతను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడు. తండ్రి పెద్దవాడై ఉంటాడు. చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళయి పిల్లలు కూడా పుట్టుంటారు. ఇంతకాలమైపోయింది ఈ సంఘటన జరిగి. ఇప్పుడు వెడితే ఏమవుతుంది? వెళ్ళిరండి. సంఘమిత్రని తీసుకుని వెళ్తాను. మీ ఇష్టం. అతను ఆవేళే సంఘమిత్రతో మర్రిపడ వచ్చాడు. అతన్ని ఆ ఊర్లో ఎవ్వరూ గుర్తుపట్టలేదు. అతని స్నేహితులు ఎవ్వరూ అక్కడ లేరు. చదువులకి, ఉద్యోగాలకి దూర ప్రదేశాలకి వెళ్ళిపోయారు. ఏ ఒక్కరో ఇద్దరో ఉన్నా వాళ్ళు అతడిని అంతగా పట్టించుకోలేదు. మరీ తెలిసిన మిత్రుడు మాత్రం తడీ పొడిగా 2 మాటలు మాట్లాడాడు. అతను తన తండ్రి ఇంటి ముందు కారు ఆపాడు. కారు చప్పుడు విని తండ్రి బయటకొచ్చాడు. అతన్ని చూస్తూనే సిద్ధార్థకి జాలి వేసింది. సన్నగా మరీ పుల్లలా ఉన్నాడు ఆయన. తెల్లని గ్లాస్కో పంచ కట్టుకున్నాడు. అతనికి క్రొత్తగా బట్టతల ఏర్పడింది. కళ్ళజోడు కూడా వచ్చింది. ఏది ఏమైనా ఐశ్వర్యం తాలూకు దర్పం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
అతని చూపులో, నడకలో టీవీ, ఆ ప్రక్కనే అహం తొంగి చూస్తున్నాయి. ఎవరు? గర్జనలా ఉంది ఆ మాట. నేను నాన్నగారు, సిద్ధార్థని. సిద్ధార్థ? అతని కంఠం వణికింది. సిద్ధార్థ వెనుకే 9 ఏళ్ల సంఘమిత్ర కారు దిగి వచ్చింది. ఆయన ఆ పిల్ల వైపు 2 నిమిషాలు చూశాడు. తెల్లగా పిండి బొమ్మ మాదిరుంది. సిద్ధార్థ కళ్ళు పిల్లి కళ్ళే, కుముదిని కళ్ళు తేనె రంగులో ఉంటాయి. కానీ సంఘమిత్ర కళ్ళు నీలంగా ఉన్నాయి. పొరపాటున ఆ పిల్ల కదలకుండా నిల్చున్నప్పుడు చూస్తే షోకేసులో రబ్బరు బొమ్మ అనుకునేందుకు అవకాశం ఉంది. సంఘమిత్ర, తాతగారికి నమస్కారం చెయ్యి. సంఘమిత్ర ఆయనకి వంగి నమస్కారం చేయబోయింది. శ్రీకాంత శర్మ చటుక్కున కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. ఆయనకి నిజాన్ని భరించే గుండె నిబ్బరం లేదు. ఆయన కళ్ళకి ఎదురుగా ఉన్న సంఘమిత్ర కన్నా ఎక్కడో ఉన్న కుముదిని కనిపిస్తోంది. ఆయన కడుపులో ఉన్న ద్వేషాన్ని అగ్నిపర్వతం బ్రద్దలై లావా పైకి పెళ్ళుబికినట్లు గట్టిగా వెళ్ళగక్కుతున్నాడు. సిగ్గులేదు దానికి? కొడుకు ఈడు వాటితో కులికేందుకు? తగదునంటూ పిల్లని కని చూసుకో అంటూ సవాల్ చేసేందుకు పంపిందా ఇప్పుడు దీన్ని? సిద్ధార్థ, నువ్వు నా కొడుకువి. మమ్మల్ని చూడాలనుకుంటే ఆ పిల్లని కారులో కూర్చోబెట్టి నువ్వు మాత్రం రా. ఇన్నేళ్ళకి తండ్రినని జ్ఞాపకం వచ్చావా, లేక పెళ్లి చేసుకున్నాను, ఇది నా కూతురు అని చూపించేందుకు వచ్చావా? నాన్నగారు. సిద్ధార్థకి భయం వేసింది. పిల్ల ఎక్కడ వింటుందో అని బెంగ అతనికి. ఇన్నేళ్ళు ఏ మాటలు జరిగినా భార్యాభర్తల మధ్యే ఉండేవి. ఇప్పుడు తన కూతురు మిడిమిడి జ్ఞానంతో ఈ మాటలన్నీ వింటే తల్లిదండ్రుల మీది ద్వేషంతో ఆ పిల్ల జీవితం భగ్నమైపోదు. నన్ను వారించకు సిద్ధార్థ. నేను నీకు తండ్రిని. నా మాట విని వాడు వదిలేసినట్లే నువ్వు వదిలేసొచ్చేయి దాన్ని. హాయిగా మరో పెళ్లి చేసుకుని ఈ వయసులో నా కళ్ళ ఎదుట ఉందువుగాని. ఛీ! సిద్ధార్థ నోట్లోంచి అప్రయత్నంగా వచ్చిందా మాట. అతను లోపలికి కాలు పెట్టలేదు. అతని గొంతు విని లోపల ఉన్న ఆడవాళ్లు బయటకొచ్చారు. అందులో అతని 2 చెల్లెళ్ళు ఉన్నారు. 2 చెల్లెళ్ల చేతుల్లో పిల్లలున్నారు. అతని చూపులు ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ల మీద ప్రసరించాయి. పినతల్లి దూరంగా ఉంది. అతను గిరుక్కున వెనుదిరిగి, రామ్మ సంఘమిత్ర అని పిల్ల చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు. తెల్లని ఫుల్ వాయిల్ గౌను వేసుకుని బాబ్డ్ హెయిర్లో చెంగున దూకుతూ తండ్రి చేతిని అందుకుని వెళ్తున్న ఆ పిల్లని రెప్పవేయకుండా చూస్తున్నారు అక్కడ నిల్చున్న వాళ్ళందరూ. ఏముంది పండ్లగంప, లోపలికి వెళ్ళండి. శ్రీకాంత్ శర్మ గట్టిగా కేకపెట్టాడు. ఆ కేకకి అదిరిపడి లోపలికి అడుగు వేశారు అందరూ. ఏమైంది డాడీ? తాతగారు మీతో కొట్లాట పెట్టుకున్నారా? లోపలికి రమ్మని కూడా అనలేదు ఆయన. సంఘమిత్ర నిష్ఠూరంగా అంది. ఇంతవరకు తల్లి, తండ్రి, ఇల్లు తప్ప ఆ పిల్లకి మరో ప్రపంచమే తెలియదు. ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం అన్నప్పుడు సంతోషంతో ఎగిరి గంతు వేసింది. ఉన్నట్లుండి ఊరికి రావడమూ అయింది, తిరుగు ప్రయాణం అవడమూ అయింది. సంఘమిత్రకి ఆశాభంగమైంది. డాడీ అంటూ గట్టిగా ఏడ్చేసింది. సిద్ధార్థ మనస్సులో ఏడుస్తున్నాడు. తండ్రి తనకంటే చాలా చిన్నదాన్ని చేసుకుంటే ఏమీ పర్వాలేదు, తను ఇలా పెళ్లి చేసుకోవడం నేరం అన్నమాట. వదిలేసి వచ్చేయి. ఎంత అన్యాయం, ఎంత దగ! ఇటువంటి మాటలు పెద్దవాడయి అతను అనవచ్చునా? పెళ్ళంటే ఆషామాషీ కాదని ఆయనకు తెలియదా? అవాంతర పరిస్థితిలో మూర్తిగారిని వదిలిపెట్టగలిగిన కుముద బహుశా తండ్రి దృష్టిలో నీతి మాలిందై ఉండి ఉంటుంది. ఏం సమాజం! తను అతడి బిడ్డ కాబట్టి తనని ఆహ్వానించాడు. తనకు పుట్టిన బిడ్డ మీద తనకు కూడా అంతే మమకారం ఉంటుందని ఎందుకు ఆలోచించలేదు? కారు వేగం కన్నా ఆలోచనలే ఎక్కువ వేగంగా దొర్లుతున్నాయి. ఏడ్చే సంఘమిత్రను ఊరుకోబెట్టేసరికి అతనికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇల్లు చేరుకునేసరికి చాలా ప్రొద్దుపోయింది. సిద్ధార్థ ముఖం చూడగానే తెలిసిపోయింది కుముదినికి అక్కడ ఏం జరిగి ఉంటుందో. సిద్ధార్థ కారు గ్యారేజ్లో పెట్టేసి సంఘమిత్రుని భుజాన వేసుకుని లోపలికొచ్చాడు.
మంచం మీద ఆమెను పడుకోబెట్టి తను పడుకున్నాడు. భోజనం చెద్దురుగాని రండి అంది కుముదిని. వద్దు, కడుపు నిండిపోయింది. మొహం మీద చేతులుంచుకొని నిశ్శబ్దంగా పడుకున్నాడు. కుముదిని అతని బూట్లు విప్పి తను చోటు చేసుకుని పడుకుంది. కొందరి జీవితాలు ఎన్ని ఉన్నా సుఖశాంతులకు నోచుకోవు. సిద్ధార్థకి డబ్బుంది, భార్య ఉంది, పిల్ల కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అతడు ప్రారంభించిన ఇండస్ట్రీ శాఖోపశాఖలుగా చీలి విస్తరిల్లింది. అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు అనేక మంది కన్నెపిల్లలు అతన్ని రెప్ప వేయకుండా చూస్తారు. అతను 1-2 సార్లు గమనించి తలదించుకోవడం అలవాటు చేసుకున్నాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎన్నో రకాల మాటలు వినిపించేవి. అతను విని విననట్లు ఊరుకునేవాడు. షేక్స్పియర్ భార్య 7 ఏళ్లు పెద్దదట. డాక్టర్ జాన్సన్ భార్య 22 ఏళ్లు సీనియర్. ఈ సీనియర్లందరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అతను తల తిప్పి వెనక్కి చూస్తే ఆ మాటలు ఠక్కున ఆగిపోయేవి. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సుఖాలలో మునిగి తేలుతున్నా ఈ మనుషుల నోటికి దూరంగా పారిపోలేము అనిపిస్తుంది అతనికి. కుముదిని పట్ల అతనికి ప్రేమ తప్ప మరే భావమూ లేదు. అతను ఇంటికి వచ్చేసరికి శంకర్ హాల్లో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. అతని ప్రక్కనే కూర్చున్న సంఘమిత్ర ఉన్నట్టుండి అతనితో ఏమేమో చెప్తోంది. మ్యాగజైన్ మూసేసి అతను ఆ పిల్ల మొహం 2 చేతులు దోసిళ్ళుగా పట్టి దగ్గరికి తీసుకుని చెంపల మీద ముద్దు పెట్టుకున్నాడు. అన్నయ్య, నీతో నేను హైదరాబాద్ వస్తాను, అక్కడ ఎవరున్నారు ఆసక్తిగా అడిగింది సంఘమిత్ర. పెదనాన్నగారు. మరి అమ్మ? నో మమ్మీ, అందుకే మీ అమ్మను మమ్మీ అంటున్నాను. అలాగా? సంఘమిత్ర అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. కాఫీ తీసుకుని కుముదిని వచ్చింది. సిద్ధార్థ రాగానే అతనికి కాఫీ అందించింది. మమ్మీ, మా నీలిమ పెళ్ళి. అతను ఉన్నట్లుండి ఆ మాట గుర్తుకు వచ్చినట్టుగా అన్నాడు. కుముదినికి చాలా సంతోషం అనిపించింది. మీకు కూడా ఇన్విటేషన్స్ వస్తాయి, మీరు రావాలి. అంతకంటేనా? సిద్ధార్థ 2 చేతులు త్రిప్పుతూ వెల్ అన్నాడు. కుముదిని శంకర్ వైపు చూస్తూ, నీలిమ నన్ను తలుచుకోదా అని అడిగింది. శంకర్ ఇబ్బందిగా కదిలాడు. మొహమాట పడకు, నేనేమీ అనుకోను. కుముదిని లేని ధైర్యాన్ని తెచ్చుకుంది. దానికి ఇష్టమే మమ్మీ, కానీ రాధ అంటుంది నువ్వు అమ్మా గిమ్మా అని తైతక్కలాడావంటే పెళ్ళి కాదు అని. రాధ కూడా మంచిదే, కానీ ఏమిటో వాళ్ళది వాళ్ళకే తెలియాలి. మమ్మల్ని పిలుస్తారంటావా? అయ్యో, ఎంత మాట! మిమ్మల్ని ఎందుకు పిలవరు? కుముదిని ఈ మాటకే పొంగిపోయింది. అతను తల్లివైపు చాలాసేపు తదేకంగా చూస్తుండిపోయాడు. అతనికి ఆ క్షణంలో ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలనిపించింది. తల్లి అనే పదం కోసం, అమ్మ అనే పిలుపు కోసం అతని మనసు మరిగిపోతోంది. అతను తల్లివైపు చాలాసేపు తదేకంగా చూస్తుండిపోయాడు. అతనికి ఆ క్షణంలో ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలనిపించింది. తల్లి అనే పదం కోసం, అమ్మ అనే పిలుపు కోసం అతని మనస్సు మరిగిపోతోంది. సంఘమిత్ర హఠాత్తుగా వెళ్ళి ఆమె ఒళ్ళో కూర్చుంది. శంకర్లో సహనం పోయినట్లయింది. అతను మమ్మీ అని పిలిచాడు. కుముదిని అతని కళ్ళల్లోకి చూసింది. అతను అడుగులో అడుగు వేసుకుంటూ తల్లి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. ఎక్కడో ఏదో ఒక ప్రదేశంలో ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి మన మనస్సు మీద ముద్ర వేస్తాడు. ఆ వ్యక్తి కోసం చాలామంది గుమికూడిన ప్రదేశాల్లో, రైల్వే ప్లాట్ఫాముల మీద, ఇలా ఒక్కటేమిటి, ఎన్నో చోట్ల ఆ వ్యక్తి కోసం మన కళ్ళు గాలిస్తాయి. ఆ వ్యక్తి కనిపించినప్పుడు అది నడి రోడ్డని గాని, మంచి చెడు అని గాని ఆలోచించం. అమాంతం కౌగలించుకుంటాం. అటువంటిది శంకర్ తన తల్లి కోసం ఆరాటపడటంలో వింతేమీ లేదు. అతను ధైర్యంగా 2 చేతులతో ఆమెను చుట్టేసి మమ్మీ అన్నాడు. అది యుగయుగాల పిలుపు మాదిరి కుముదిని శరీరంలో మేధస్సులో ప్రతిధ్వనించింది.
ఆమెకు ఉప్పెన మాదిరి దుఃఖం పొంగుకొచ్చింది. అతన్ని గాఢంగా పెనవేసుకుని, ఆనాడు కుంతి మాదిరి ఈనాడు ఆమె కూడా హృదయ భారం తీరే వరకు కుమిలి కుమిలి ఏడ్చింది. మమ్మీ, నువ్వు మాతో ఉండద్దులే, మేమే నిన్ను చూసేందుకు వస్తాం. అంకుల్తో చెప్పు మమ్మీ, మాకు పర్మిషన్ ఇవ్వమని. అతని కళ్ళు వరద గోదావరిలయ్యాయి. శంకర్ కళ్ళు వరద గోదావరిలయ్యాయి. సిద్ధార్థ ఎప్పుడొచ్చాడు? ఈ దృశ్యం చూడగానే అతనికి గొంతులో భారమైన మింగుడు పడని పదార్థమేదో అడ్డుకున్నట్లయింది. నువ్వు పర్మిషన్ ఇప్పించు మమ్మీ. అతనికి తల్లిని చూడాలని, ఆమెను హత్తుకోవాలని ఎన్నేళ్ల నుంచి ఉన్నదో ఈ క్షణంలో సిద్ధార్థకి వెంటనే అర్థమైపోయింది. అతను 2 అడుగులు ఒకటొకటిగా వేసి శంకర్ని చేరుకుని అతన్ని లేవనెత్తి తను కౌగిలించుకుని అనునయంగా వీపు నిమరసాగాడు. శంకర్ చటుక్కున సిద్ధార్థ పాదాలు తాకి థ్యాంక్స్ అన్నాడు. తప్పు చేసిన వ్యక్తిని అందలం మీద కూర్చోబెట్టినట్లు ఫీల్ అయ్యాడు సిద్ధార్థ. శంకర్ చెంపల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. శంకర్, ఇది నీ ఇల్లు, నేను నీవాడిని. నువ్వెప్పుడైనా రావచ్చును, ఎన్నాళ్ళైనా ఉండవచ్చును, నాకేమీ అభ్యంతరం లేదు. శంకర్ తల్లి ప్రక్కన కూర్చుండిపోయాడు. కాలేజీలకు సెలవులిచ్చారు, మళ్ళీ కాలేజీలు తెరిచారు. నీలిమ పెళ్లి కారణంగా శంకర్ వెంటనే రాలేకపోయాడు. శుభలేఖలు అందాయి. ట్రంకాలు చేసి పెళ్లికి రమ్మని మరీ చెప్పాడు మూర్తి. కుముదిని, సిద్ధార్థ, సంఘమిత్ర ముగ్గురు పెళ్లినాటికి హైదరాబాద్ చేరుకున్నారు. పెళ్ళి తుల్జా భవన్లో ఏర్పాటు చేయించాడు మూర్తి. నీలిమ తల్లిని చూసి కళ్ళు దించుకుంది. అరగంట గంట గడిచాక పాత పరిచయస్తులయ్యారు. నీలిమ ఎన్నో విషయాలు చెప్పింది. రాధకి పరిచయం చేసింది. రాధని ఇదే మొదటిసారి చూడడం. రాధ వితంతువు, తెల్లటి చీర కట్టుకుంది. వయస్సు 30 కూడా ఉండదు. పాపం, మా రాధ బాల వితంతువు అంది నీలిమ రహస్యంగా. రాధ అందంగా ఉంది. ఆమె మెడలో ఒంటిపేట బంగారు గొలుసు వేసుకుంది. చేతికి ఒక జత గాజులున్నాయి. ఆమె కుముదిని వైపు ఒకసారి చూసి మాట్లాడకుండా పనుల్లో మునిగిపోయింది. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. ఆమెను చూసిన మరుక్షణం కుముదిని మనస్సు సిగ్గుతో కుంచుకుపోయింది. అంతలోనే సరిపెట్టుకుంది. ఆమె బ్రహ్మచారిణి. తను ఆ తరువాత ఆలోచించలేదు. పెళ్లి పందిట్లో హడావిడి పడిపోతున్నారు. పెళ్లి కొడుకు ఇంజనీర్. అతను జర్మనీ వెళ్ళి వచ్చాడు. పెళ్ళి అయ్యాక మళ్ళీ వెళ్ళిపోతాడు. మామగారు ఇచ్చే కట్ల కానుకలు అతనికి బాగా తృప్తిని ఇచ్చాయి. ఇంతలో ఉన్నట్లుండి కొంపలు అంటుకుపోయినట్లు పెళ్లి పందిట్లో గలాట జరుగుతోంది. కుముదిని బయటకొచ్చేసింది. నీలిమ గౌరీ పూజ మానేసి పరుగున అక్కడికి వచ్చింది. పెళ్లి కొడుకు తండ్రి తాడి ప్రమాణాన ఎగురుతున్నాడు. మీరు మోసం చేశారు. మాది సత్సాంప్రదాయాలకు చెందిన కుటుంబం. మేము అగ్నిహోత్రాన్ని కడిగే ఆచారపరాయణులం. మీరు మీ భార్యని, ఆమె భర్తని పిలిచి మమ్మల్ని అవమానం చేస్తున్నారు. అసలు మీకు భార్య లేదని చెప్పారు మాకు. మూర్తి చూపులు నిస్సహాయంగా ఉన్నాయి. అతను తన తరఫున ఎవరైనా మద్దతుగా మాట్లాడుతారేమోనని ఆశగా చుట్టూ చూశాడు. పందిట్లో ఉన్న ఎన్నో జతల కళ్ళు అతని వైపు విడ్డూరంగా పరికిస్తున్నాయి. ఎన్నో పెదవులు వ్యంగ్యంగా వంకర్లు తిరిగాయి. కొన్ని ముఖాలు చీత్కారం చేస్తున్నట్లు పెట్టి ఉన్నాయి. మై గాడ్, అతను అప్రయత్నంగా అనుకున్నాడు. సిద్ధార్థ ఆ పెద్ద మనిషి దగ్గరగా వచ్చాడు. మీరు పెద్దవారు. మా రాక మీకు ఇబ్బంది కలిగిస్తుందనుకోలేదు. మీకు కలిగిన కష్టం ఇప్పుడే విన్నాం. మేము వెళ్ళిపోతాం. దయచేసి మీ పని నిర్విఘ్నంగా జరగనివ్వండి.
ఏమిటండి జరగనిచ్చేది? ఇటువంటి సంబంధాలు మేము ఎలా చేసుకుంటాం? కుముదినికి చెల్లుమని తగులుతున్నాయి. ఆ మాటలు ఆమెకు ఈటెల మాదిరి గుచ్చుకుంటున్నాయి. నీలిమ చేతినందుకొని, నన్ను క్షమించు నీలి, నేను తల్లినై ఉండి ఇలా జరుగుతూ ఉంటే ఏం చేయలేకపోతున్నాను అంది. కన్నీరు చెంపల మీద పడుతూ ఉంటే నీలిమ ఆమె చేతిని సున్నితంగా పక్కకు జరిపి, నువ్వు ఉండమ్మా, భయం లేదు అంది. ఆమె ఆ తరువాత పందిట్లోకి వచ్చేసింది. పెళ్లి కూతురు కూడా బరితెగించిందే అనే మాటలు వినిపించాయి. మీరు ఒక్క మాట వింటారా? నీలిమ పెళ్ళికొడుకుతో అన్నది. పెళ్ళికొడుకు నీలిమ వైపు చూసి చెప్పండి అన్నాడు మర్యాదగా. మొదటి చూపులోనే నీలిమ అతడిని ఆకట్టుకుంది. హీమే మా అమ్మే, కానీ పెరిగింది నాన్నగారి చేతుల్లో. అలాగని మా అమ్మని నేనేమి తప్పు పట్టడం లేదు. అది ఆమె వ్యక్తిగత విషయం. మీరందరూ చేరి ఆమెదో తప్పు చేసిందని మా నాన్నగారిని దుయ్యపడుతున్నారు. మా అమ్మ తనకు నచ్చిన వ్యక్తిని పునర్వివాహం చేసుకుంది. ఇందులో ఆమె మానసికంగా, శారీరకంగా చెడ్డ పనేమీ చేయలేదు. మీరు ఈ పెళ్ళి వద్దు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. 10 నిమిషాల్లో పందిరి ఖాళీ చేసి వెళ్ళిపోండి. లేదా 10 నిమిషాల్లో మీ నిర్ణయం మారితే నేను సంతోషిస్తాను. ఆఫ్కోర్స్ మీరు వెళ్ళిపోయినా నేను విచారించను అని తండ్రి దగ్గరకు వచ్చింది. మూర్తి కూతుర్ని గుండెల్లోకి తీసుకున్నాడు. మీరు బాధపడకండి నాన్న, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయని మనం ఒప్పుకుంటాం. నా పెళ్ళికి ఇంకా సమయం రాలేదేమో. ఈ ప్రపంచం పూర్తిగా ఇటువంటి సంకుచిత మనుషులతోనే ఉంటుందంటే నేను నమ్మను. లోకంలో సహృదయులుంటారు. న్యాయం ఇంకా మండిపోవటం లేదులే అంది అతనికి ధైర్యం చెబుతూ. పెళ్ళికొడుకు తండ్రి కొడుకు వైపు చూశాడు. అతను బ్రాహ్మణుడు చెప్పినట్లు ముక్కు మూసుకొని మమా అంటున్నాడు. పెళ్లి కూతుర్ని తీసుకురండోయ్. నీలిమ తనంతటి తనే వచ్చింది. ఇప్పుడు ఈ పెళ్ళి, భోజనాలు, విందులు అయ్యే వరకు మా అమ్మ, అంకుల్ ఉంటారు. ఇష్టమేనా అని పెళ్ళికొడుకుతో అడిగింది. పెళ్ళికొడుకు నవ్వి ఆమె చేతిని అందుకొని కూర్చోండి అన్నాడు. పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్లివారిలో అలజడి, గుసగుసలు తగ్గిపోయాయి. బాజా భజంత్రీల వాయిద్య గోష్ఠితో, బ్యాండ్ మేళం పాటలతో తిరిగి పందిరి కన్నుల పండుగ చేస్తోంది. కుముదిని పక్కనే వచ్చి శంకర్ కూర్చున్నాడు. కుముదిని బేలగా ఏడుస్తుందేమో అనుకున్నాడు సిద్ధార్థ. ఆమె నీలిమ వైపు గర్వంగా, తృప్తిగా చూస్తూ, ధైర్యం అంటే ఇదా అని ఆశ్చర్యపోతూ కనిపించింది. అతను తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు. కిటికీలో కూర్చుని బయటకు చూస్తోంది కుముదిని. వర్షం ఉద్ధృతంగా కురుస్తోంది. గాలి విసురికి తలుపులు గట్టిగా కొట్టుకుంటున్నాయి. ఫెళఫెళమంటూ ఉరుముల వెనుక పిడుగులు అప్పుడప్పుడు పడుతున్నాయి. తిరిగ్గా కూర్చుంటే మనసు కోతి మాదిరి చిందులు త్రొక్కుతుంది. ఆమెకు ఎన్నెన్నో జ్ఞాపకాలు ఈనాటివో ముసురుకుంటున్నాయి. తను తల్లిని, తండ్రిని, తోడబుట్టిన వాళ్ళని సర్వం మర్చిపోయింది. కాలప్రవాహంలో కేవలం వాళ్ళంతా గుర్తులుగా మిగిలారు. ఇక ముందు నీలిమకి, శంకర్కి తను కూడా అంతే. సంఘమిత్ర కూడా పెరిగి పెద్దదైంది. సిద్ధార్థ పిల్లకి పెళ్లి చేయాలని తొందరపడుతున్నాడు. సూర్యుడు పడమరకి మళ్ళినట్లు తనకి వయస్సు మీద పడుతోంది. చెప్పుకుంటే పెద్ద లెక్కలోది కాకపోయినా ఇప్పుడు ఈ సమయంలో లెక్క పెట్టుకోవాలని అనిపిస్తోంది. తన జీవితం ఇలా ఎందుకయింది? ఎంతమంది ప్రొఫెసర్లు తమ జీవితాల్లో అందము, ఆకర్షణ, వినయం, విధేయత కలిగిన స్టూడెంట్స్ని చూడటం లేదు. సిద్ధార్థ తనకి ఏమీ కాడే. ఈ పరిచయానికి కారకుడైన స్టూడెంట్ కోమల్ని కూడా తనెప్పుడు తలుచుకోలేదే. ఈ ఘటనలన్నీ ఎంత చిత్రంగా జరిగిపోతాయి. ఎక్కడి సిద్ధార్థ, ఎక్కడి తను? ఈ జీవితాన్ని నడిపించే భగవంతుడు చిత్రంగా తయారు చేస్తాడు ఈ రాతల్ని. ఎన్నిసార్లు అనుకున్నా చెర్విత చర్వణమే.
సంఘమిత్ర తండ్రినే పోలింది. కొద్దిగా కోలమొహం, అందమైన కళ్ళు, చూడగానే దృష్టిని మరల్చుకోలేని అందం. అటువంటి పిల్ల గురించి తాపత్రయపడుతున్నాడు సిద్ధార్థ. కారు వచ్చి ఆగింది. గబగబా లోపలికి పరిగెత్తుకొని వచ్చాడు సిద్ధార్థ. అదేమిటి అలా కూర్చున్నావు, తడిసిపోవు? మీరు వెళ్ళిన పనేమైంది? కిటికీలోంచి దిగి అడిగింది కుముదిని. సిద్ధార్థ సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. అతను ఈ మధ్య పిల్ల పెళ్లి సంబంధం గురించి తెగ తిరుగుతున్నాడు. అతనికి ఇంతకాలం గడిచిన ఆత్మీయులైన స్నేహితులెవరూ లేరు. ఇప్పుడు విచారిస్తున్నాడు. గడిచిన కాలంలో తమ ఇద్దరి తోడిదే లోకం అనుకున్నాడు. ఇప్పుడు ఈ మనుషులతోటి, ఈ సంఘంతోటి ఇంత అవసరం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మనిషికి మనిషి అవసరం కేవలం వ్యాపార దృష్టితోనే చూశాడు. బంధువులు, స్నేహితులు కూడా జీవితంలో భాగమని ఇప్పుడే అర్థమవుతోంది అతనికి. అతనికి వేడివేడి కాఫీ ఇస్తూ అతని ప్రక్కనే కూర్చుంది కుముదిని. మీరేం ఫీల్ కాకండి. ఎందుకు ఇలా పిల్ల పెళ్లి చేయడం కోసం తొందరపడుతున్నారు? ఇంకా చదువుకుంటానంటోంది కదా, స్కూల్ ఫస్ట్ కదా, చదివించుదాం. సిద్ధార్థ నిట్టూర్చాడు. మన సంఘమిత్ర అందం గురించి తండ్రిని నేను చెప్పకూడదు. అది కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంటే నా ప్రాణం అక్కడే ఉంటుంది. పిల్లలందరూ పిచ్చి కూతలకు వస్తారు. ఒకప్పుడు మా ఊళ్ళో అందమైన ఆవిడ ఉండేది. ఆమె ఎవరినో పెళ్లి చేసుకుందాం అనుకుంది. చివరికి అతన్ని చేసుకుంది కూడా. ఎన్నాళ్ల నుంచో ఆమె మీద కన్ను వేసిన మరో వ్యక్తి ఆమె తనకు కాకుండా పోయిందని ఎగ్జిబిషన్లో సర్రుమని బుగ్గ మీద బ్లేడుతో కోసేశాడు. ఇలాంటివి నమ్మకూడదండి. నమ్మకపోవటానికి ఇది కథ కాదు, నిజంగానే మా ఊళ్ళో జరిగింది ఈ సంఘటన. నేను ఆమెను కళ్ళారా చూశాను. మీకు అదా భయం? అంతేకాదు, పిల్ల అందంగా ఉన్నా మన పరిస్థితుల్ని బట్టి సంఘమిత్రకి అంత తేలికగా పెళ్లి కాదు. సిద్ధు కుముదిని మ్రాన్పడిపోయింది. ఎవరో ఏదో అన్నారంటే ఆమెకి ఏమీ అనిపించేది కాదు. గాని అతను సిద్ధార్థే అంటుంటే ఆమె వినలేని దానిలా చెవులు రెండూ చేతులతో మూసుకుంది. సిద్ధార్థ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. నన్ను క్షమించు కుముదా, నేనేమీ అనటం లేదు. ప్రపంచం మన గురించి ఏ విధంగా అంటుందో చెప్పాను అంతే. అయితే మన సంఘమిత్రకి పెళ్ళే కాదంటారా? సిద్ధార్థ వెంటనే బదులు చెప్పలేదు. ఆమె మరోసారి ప్రశ్నించింది. అతను తెప్పరిల్లి జవాబు చెప్పాడు. ఒకసారి మూర్తిగారు ఉత్తరం రాశారు. నీకు అప్పటికింకా డెలివరీ కాలేదు. ఆ ఉత్తరంలో ఆయన ఆడపిల్ల పుట్టకుండా ఉండాలని కోరుకున్నారు, గుర్తుందా? ఆ ఉత్తరం చదివి ఆడపిల్లయితే అడవుల్లో వదిలిపెడతామా ఏ అన్నాను ఆ రోజు నేను. బాగా ఆలోచించిన మీదట అప్పుడే వదిలిపెట్టేయాల్సింది అనిపిస్తోంది. కుముదినికి అతని ధోరణి వింతగా ఉంది. ఆమె అతని భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకుంది. మీరు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని విచారిస్తున్నారా? ఇంతకాలమైనాక నాతో జీవితం చేదు అనిపిస్తోందా? అతను కంగారు పడ్డాడు. ఆమెను దగ్గరకు తీసుకొని, నేనెప్పుడూ బాధపడలేదు మన విషయంలో. జన్మ జన్మలకి నువ్వే కావాలని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అంటాను అన్నాడు. ఇన్నేళ్లు గడిచిపోయాయి. డబ్బుకి లోట్లేదు. ఏం కావాలని ఇప్పుడు బెంగపెట్టుకోవడం? సిద్ధార్థ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు. మొన్న రాత్రి బెంగళూరులో ఉన్నాను. 5-6 రోజుల క్రితం మెడ్రాస్లో ఉన్నాను. పిల్ల ఫోటో చూడగానే ఎగిరి గంతేస్తున్నారు. అంతలోనే ఏమనుకుంటున్నారో ఏమో, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారు. గోత్రం ఏమిటి? ఆవిడ ఏం చేస్తారు? వెళ్ళిన చోట అంతా ఇవే ప్రశ్నలు. నేను జరిగిందేదీ దాచడం లేదు. కొంతమంది ఖచ్చితంగా మేము చేసుకోం అంటున్నారు. మనం బ్రతికి ఉన్నంతకాలం సంఘమిత్రకి లోటు లేదు. ఎటొచ్చి మనం పోయాక దాని గతేం కాను. అబ్బా, అన్ని మాటలు దేనికి సిద్ధు?
ప్రపంచంలో ఎంతమంది లేరు? ఎవరో సంగతి మనకెందుకు కుముదా? ఎవరికో తలనొప్పి రావడం మనకి రావడం ఒకటేనా? కుముదిని అతనికి దూరంగా జరిగి కూర్చుంది. ఆమె మౌనం అతడిని బాధ పెడుతోంది. అతనికి ఆరాటంగానే ఉంది. అతడికి నిండా 40 ఏళ్ళు లేవు. ఈ గడిచిన కాలంలో ఒక్కరోజు కూడా నిశ్చింతగా నిద్రపోయినట్లు ఎక్కడా గుర్తురావటం లేదు. ఏం చేస్తాం? కావాలి కావాలి అనుకుని గడుపుతున్న జీవితం ఇది. ఇప్పుడు మాత్రం తను తప్పించుకోవాలనుకోవటం లేదే. పోతే అనుభవం తక్కువ, సమస్యలు ఎక్కువ కాగానే పరిస్థితి అయోమయంగా అనిపిస్తోంది. వర్షం వెలిసింది. చీకట్లు కమ్ముకున్నాయి. గదిలో మరీ చీకటిగా ఉంది. మెర్క్యూరీ లైటు ఆన్ చేసింది కుముదిని. అంతవరకు చీకటిగా ఉన్న మనసుకు కూడా ప్రశాంతి చిక్కినట్లు అనిపించింది. ఆమె లేచి వెళ్ళి వంట పనిలో నిమగ్నురాలైంది. సిద్ధార్థ స్నానం చేసి వచ్చి కిటికీలోంచి వీధి లైటు వెలుగులోకి చూడసాగాడు. అప్పుడు గాని సంఘమిత్ర జ్ఞాపకం రాలేదు అతనికి. కుముదా? అతని పిలుపుకు ఇల్లు కదిలినట్లనిపించింది. ఎన్నడూ గొంతు చించుకొని మాట్లాడని సిద్ధార్థ పెద్దగా కేకపెట్టాడు. కుముదిని హడావిడిగా వచ్చేసింది. సంఘమిత్రేది? అవును, ఏది? కుముదిని మనసులో అనుకుంది. నిన్నే కుముదా? సంఘమిత్ర ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? కుముదిని అయోమయంగా చూసింది. సిద్ధార్థ విసురుగా బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. కుముదిని చేష్టలు దక్కిన దానిలా కళ్ళప్పగించి చూడసాగింది. అరగంట తరువాత గేటు చప్పుడైంది. సిద్ధార్థ ముందు, అతని వెనుక సంఘమిత్ర లోపలికొచ్చారు. కుముదిని అతన్ని ఏమీ అడగలేకపోతోంది. తన మతి ఏమైపోయింది? సిద్ధార్థ అడిగే వరకు పిల్ల ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోలేనంత మతిమరుపుతనం ఎలా వచ్చింది తనకు? సిద్ధార్థ లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో బయటకొచ్చాడు. కూతుర్ని తీసుకుని మేడ మీద గదిలోకి వెళ్ళాడు. అతను ఇటు అటు చూడటం లేదు. కుముదినితో మాట్లాడను కూడా లేదు. తన వెనకే వచ్చిన కూతుర్ని చేయి పట్టుకుని ఇంచుమించు లాక్కుని వెళ్ళాడు. ఆఖరి మెట్టెక్కుతూ, నువ్వు రావద్దు కుముదా అన్నాడు. కుముదిని తెల్లబోయి చూడసాగింది. పైన గదిలో చెల్లుమనే శబ్దం వినిపిస్తోంది. నో డాడీ, ప్లీజ్ డాడీ. సంఘమిత్ర హృదయ విదారకంగా ఏడుస్తోంది. అతను దేనితోనో కొడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఆమె నరాలు జివ్వుమంటున్నాయి. కడుపులో ప్రేగుల్ని కత్తిరిస్తున్నంత తపనగా ఉంది. ఆమె ఎటూ పాలుబోనట్లు నిశ్చలంగా మూసి ఉన్న గదివైపు చూస్తోంది. శంకర్ స్కూటర్ చప్పుడు వినిపించింది. కుముదునికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను పరుగులాంటి నడకతోనే వస్తాడు ఎప్పుడొచ్చినా. అదేం ఆదుర్దాయో ఏమో, అడుగులు గబగబా వేస్తూ ఆలస్యం భరించలేనట్లుంది చూసేవాళ్ళకి. శంకర్! కుముదునికి అప్పటిదాకా అదిం పెట్టిన దుఃఖం చటుక్కున పైకొచ్చేసింది. ఏం మమ్మీ? అతను ఆగిపోయాడు. అక్కడ చూడు, వ్రేళ్లతో మేడ మీదకు చూపించింది. శంకర్ మెరుపులా మాయమై మేడ మీదకు చేరుకున్నాడు. అతను మొదట తలుపుల్ని జాగ్రత్తగా తట్టాడు. ఆ తర్వాత ఎంతకీ జవాబు రాకపోయేసరికి తలుపుల్ని బలంగా తన్నాడు. 10 నిమిషాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. సిద్ధార్థ చేతిలోని బెల్ట్ని కింద పడేశాడు. అతనికి శంకర్ వైపు చూడాలనిపించలేదు. గదిలో లైటు వెలుగుతోంది. గోడ దగ్గర సంఘమిత్ర క్రింద పడిపోయి ఉంది. ఆమె అలసిపోయి స్పృహలో లేనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శంకర్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నిస్త్రాణగా పడిపోయి ఉంది. వేసుకున్న బెల్స్ ఓ చోట చిరిగిపోయాయి. బుగ్గల మీద ఎర్రని చారికలు కనిపిస్తున్నాయి. కళ్ళు మూతలు పడినా ఉబ్బినట్లు కనిపిస్తున్నాయి. అతను ఆమెను 2 చేతుల్లోకి తీసుకుని క్రిందకొచ్చేశాడు. హాల్లో సోఫాలో పడుకోబెట్టి ఫ్యాన్ వేశాడు. మమ్మీ, వేడినీళ్ళు పెట్టు, మంచినీళ్ళు తీసుకురా. కుముదిని అతను చెప్పినట్లే చేసింది. శంకర్ సంఘమిత్ర ముఖం మీద నీళ్లు చల్లాడు. వేడినీళ్లతో కుముదిని సంఘమిత్ర ఒళ్ళంతా కాపడం పెట్టింది. కొద్దిసేపు జరిగాక వేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.
కళ్ళు తెరిచిన సంఘమిత్ర చుట్టూ చూసింది. ఆమెకి అవమానంతో సిగ్గుతో మనసు మండిపోతుంది. చటుక్కున లేచి కూర్చుంది. ఉన్నట్లుండి ఎముకల్ని మిషన్లో పెట్టినట్లు విపరీతమైన నొప్పి వస్తోంది. అన్నయ్య, శంకర్ ఆమె వైపు చూశాడు. సంఘమిత్ర తన విషయాన్ని మర్చిపోయినట్లు, డాడీ ఏరి అని అడిగింది. ప్రక్క గదివైపు చూపించాడు శంకర్. సంఘమిత్ర నిటారుగా లేచేందుకు ప్రయత్నం చేసింది, కానీ సాధ్యం కాలేదు. ఆమె శంకర్ భుజం మీద చేయి వేసి, నన్ను డాడీ గది వరకు తీసుకువెళ్ళన్నయ్యా అంది. అతను ఆమె చేతిని అందుకున్నాడు. గది ద్వారం వరకు వచ్చాక ఆమె శంకర్ని వెళ్ళిపోమ్మని సైగ చేసింది. శంకర్ వెనక్కి తప్పుకున్నాడు. సంఘమిత్ర గదిలోకి అడుగుపెట్టింది. సిద్ధార్థ మంచం మీద బోర్లా పడుకొని తలగడలో ముఖం దాచుకుని ఉన్నాడు. సంఘమిత్ర అతనికి దగ్గరగా వచ్చి అతని వీపు మీద చేయి వేసి, డాడీ అంది. 2-3 సార్లు పిలిచాక అతను ఇటువైపు తిరిగాడు. మంచం మీద లేచి కూర్చున్నాడు. అతని ముఖం బాధతోనూ అవమానంతోనూ పశ్చాత్తాపంతోనూ చిత్రంగా ఉంది. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి డాడీ, ఇంకెప్పుడు చేయను, ప్రామిస్. అతని భుజాల చుట్టూ చేతులు వేసి భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. సిద్ధార్థ కళ్ళల్లో కూడా నీళ్లు నిలిచాయి. అతని కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ఆమెను గుండెల్లోకి తీసుకొని చెంపల మీద ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయాడు. సిద్ధార్థకి సంఘమిత్రకి మాటలే రావటం లేదు. తప్పు చేసినందుకు సంఘమిత్ర, శిక్షించినందుకు సిద్ధార్థ ఒకరి సానుభూతి కోసం మరొకరు నిశ్శబ్దంగా ఉండి తృప్తిపడుతున్నారు. సంఘమిత్ర ఏం చేసింది మమ్మీ? శంకర్ ఆమెను అడిగాడు. కుముదిని అయోమయంగా చూసింది. నాకు తెలీదు శంకర్. పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఉన్నట్లుండి సంఘమిత్ర ఏది అని అడిగారు. నాకే అయోమయం అయిపోయింది. నేనేం చెప్పను. అరగంట గడిచింది. కుముదిని పనిలోకి వెళ్ళిపోయింది. శంకర్ అక్కడే మ్యాగజైన్స్ తిరగేస్తూ కూర్చున్నాడు. సంఘమిత్ర గది బయటకొచ్చి మెల్లగా బాత్రూం వైపు వెళ్ళింది. కొంచెం సేపటికి నీళ్ల చప్పుడు వినిపించింది. అంటే అతనే పంపాడన్నమాట. సిద్ధార్థ హాల్లోకి వచ్చాడు. తర్వాత శంకర్ అతన్ని చూసి, కూర్చోండి అంకుల్ అన్నాడు. సిద్ధార్థ లేని నవ్వు తెచ్చుకొని అతని ప్రక్కనే కూర్చున్నాడు. చాలాసేపటి వరకు ఇద్దరి మధ్య మాటలే లేవు. పెను తుఫాన్ తర్వాత ఏర్పడిన ప్రశాంతత కనిపిస్తోంది ఆ వాతావరణంలో. తెగించి మాట్లాడేందుకు ధైర్యం చాలటం లేదు. అంకుల్, నేను మీ విషయాల్లో జోక్యం చేసుకోనంత పరాయివాణ్ణి కాను కదా. చాలా జాగ్రత్తగా మాటలన్నిటినీ ఒకటి తర్వాత మరొకటి కూడబలుక్కున్నట్లు అన్నాడు శంకర్. సిద్ధార్థ మొహంలో ఎక్కడో క్షణంసేపు సంతోష రేఖ తొంగిచూసి అంతలోనే మాయమైంది. చెప్పండి అంకుల్, నేను మీ వాణ్ణి కాదా? శంకర్ చనువుగా అతని దగ్గరకొచ్చి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థ ముఖంలో అసంతృప్తి, అశాంతి కనిపిస్తున్నాయి. శంకర్ వేసిన చేతుల్ని ఆప్యాయంగా తడిమి చూశాడు. అక్కడితో అతనికి తృప్తి కాలేదు. ఆ చేతుల్ని గుండెలకి అదుముకొని శంకర్, ఇంతవరకు నాకు ఆత్మీయులు లేరు, స్నేహితులు లేరు. నీ అంతట నువ్వు వచ్చి నా పరిధిలో బిగించుకుపోతానంటే నిజంగా నేను కృతజ్ఞుణ్ణి. నువ్వు నా స్నేహితుడివి, ఆప్తుడివి. నీకు కాక మరెవరికి చెప్తాను అన్నాడు. అతని కంఠంలో క్షణము మరుక్షణము జారిపడే కన్నీళ్లు ఘనీభవించి ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని మాట బరువుగా ఉంది. చెప్పండి అంకుల్, చెల్లిని ఎందుకు అంత ఆవేశంగా కొట్టారు? దీర్ఘంగా నిట్టూర్చాడు సిద్ధార్థ. శంకర్, అతను చెప్పడం మొదలుపెట్టాడు. నేను వారం 10 రోజుల నుంచి సంఘమిత్రకి పెళ్ళి సెటిల్ చేసేయాలని తెగ తిరుగుతున్నాను. మా పరిస్థితుల్ని విని ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అది కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రకరకాలుగా అనుకుంటున్నారు అందరూ. వెర్రి కూతలు కూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే
వీళ్ళకేమి పని పాటలు లేనట్టు పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి ఏకరవు పెట్టి నానా మాటలు అంటున్నారు. నేను చాలాసార్లు విన్నాను. విని చేయగలిగిందేమీ లేదు. పెళ్లి చేసేయడమే మంచి మార్గం అనిపించింది. చాలా చిన్న వయసు అయినప్పటికీ. అది ఆదిలోనే అపశృతి పలికింది. పిల్ల బాగున్నా పెళ్ళికి ఎవరూ ఒప్పుకోవటం లేదు. పోన్లేండి అంకుల్, సమయం వస్తే ఏదీ ఆగదు, శంకర్ అన్నాడు. అది నిజమే. కానీ ఈ మనసే సమయం కోసం ఓపిక పట్టలేకపోతోంది. ఇంతకీ మీరు? నేను కుముదతో ఈ విషయమే మాట్లాడుతూ ఉన్నా. సంఘమిత్ర ఇంతసేపటికి రాలా. నేను భయపడుతూనే ఉన్నా. ఇప్పుడు దానికి 14 ఏళ్ళు వెళ్ళాయి. అయితే అది ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపిస్తుంది. ఏపుగా ఉంది. పొడవుగా ఎదిగింది కదా. నేను వెళ్ళేసరికి అది చిల్డ్రన్స్ పార్కులో రాంబాబుతో మాట్లాడుతోంది. రాంబాబు దాని భుజం మీద చేతులు వేసున్నాడు. రాంబాబు ఎవరు? వాడు ఎదురింటి పిల్లాడు. ఎన్నాళ్ల నుంచో నేను గమనిస్తూనే ఉన్నాను. చూసి చూడనట్లు ఊరుకునేవాడిని. నిజమో అబద్ధమో తెలియనప్పుడు ఏ వంకతో ఆ పిల్లాడిని కేకలు పెట్టను. వాళ్ళు క్లాస్మేట్సా? అతనికి ఎన్నేళ్లుంటాయి అంకుల్? ఎన్నేమిటి, మొహం పూర్తిగా ఆడపిల్ల మాదిరి ఉంటుంది. 16, 17 ఉంటాయేమో. సిద్ధార్థకి కంపరం ఎత్తింది. అతని కళ్ళ ముందు సంఘమిత్ర చేతిలో రాంబాబు చేతులుండడం, రాంబాబు చేతులు ఆమె భుజాల మీద ఉండడం కనిపిస్తోంది. ఆ మాటలు, కూర్చున్న తీరు అతనికి చేదు మందు బలవంతంగా నోట్లో పోసినంత వెగటుగా ఉంది. తన కూతురు ఇంత అన్యాయమైపోవడం అతనికి సహించలేని వ్యధగా ఉంది. 2 చేతులతో అతను కణతలు నొక్కుకున్నాడు. శంకర్ నెమ్మదిగా అన్నాడు, మీరు విషయం తెలుసుకోకుండా ఆవేశపడ్డం ఏమీ బాగులేదు. ఆలోచించకుండా పిల్ల మీద చేయి చేసుకోవడం అన్యాయం. సిద్ధార్థ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. కుముదిని వంట పూర్తి చేసి భోజనానికి పిలిచేందుకు వచ్చింది. సిద్ధార్థ తను లేచి శంకర్ని కూడా భోజనానికి లేవదీశాడు. అతను డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కూతుర్ని పిలిచాడు. సంఘమిత్ర స్నానం చేయటంతో బడలిక తీరిన దానిలా ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె తువ్వాల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి తను కూర్చుంది. భోజనాలు అయ్యేసరికి 10 గంటలైపోయింది. సంఘమిత్ర తండ్రికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. శంకర్ సిద్ధార్థతో అన్నాడు, ఏమైనా మీరు పొరపాటు చేశారు అంకుల్. తొందరపడి పిల్లని కొట్టడం ఏం న్యాయం? సిద్ధార్థ నవ్వి, అవును అన్నాడు. మీరు నమ్ముతారో లేదో గాని మా డాడీ ఎప్పుడూ మా మీద చేయి చేసుకోలేదు. అటువంటి బలమైన దెబ్బలు మీరు కొడుతూ ఉంటే నా ప్రాణం పోయింది అంకుల్. సిద్ధార్థ మంచం మీద కూర్చున్నాడు. కుముదిని వచ్చి పేము కుర్చీలో కూర్చుంది. శంకర్, సంఘమిత్రకి ఈ జీవితంలో పెళ్లి జరుగుతుందా? ఈ మాటలు అంటూ ఉండగానే సిద్ధార్థ కళ్ళల్లో నీళ్లు జారి చెంపల మీద పడ్డాయి. శంకర్ ఇబ్బందిగా చూస్తూ అన్నాడు, మీరు బెంగ పెట్టుకోవద్దు అంకుల్. సిద్ధార్థకి ఈ సమయంలో కడుపులో ఉన్న ఆరాటం పూర్తిగా శంకర్కి చెప్పుకోవాలనిపించింది. శంకర్ కూడా అతనేం చెబుతాడో వినాలనే అనుకుంటున్నాడు. సిద్ధార్థ మనసు విప్పి తన మనసులో ఉన్నదంతా చెప్పడం ప్రారంభించాడు. శంకర్, ఆ రోజుల్లో అంటే నేను మీ ఇంటికి వచ్చే రోజుల్లో నాకేం తెలియదు. అతనికి ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. కొందరు 3వ మనిషి ఉంటే మాట్లాడలేరు. అందుకే కుముదిని నెమ్మదిగా లేచి గదిలోపలికి వెళ్ళిపోయింది. మీ అమ్మని నేను ప్రేమించాను, ఆరాధించాను. ఆమె లేనిదే బ్రతకలేను అనుకున్నాను. అప్పటికి నా వయసు 20 పూర్తి కాలేదు. చెప్పండి అంకుల్,
ఆమె కోసం మొదట్లో మామూలు స్నేహం కోరే వచ్చాను. రోజులు గడుస్తుంటే అది స్నేహం కాదని, ఆమె నాకు కావాలని అనిపించేది. ఎలా? ఈ సమస్యకి పరిష్కారం దొరికేది కాదు. సాయంత్రం వచ్చి 1-2 గంటలు కూర్చునేవాణ్ణి. క్రమంగా గంటల తరబడి కూర్చుందుకు అలవాటు పడిపోయాను. ఆమె తోడిదే లోకంగా ఉండేది నాకు. ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టేది కాదు. అశాంతిగా రాత్రిళ్ళు వ్యర్థం చేసేవాడిని. సిద్ధార్థ ఆగాడు. సిగ్గుపడవద్దు అంకుల్, నేను మీ స్నేహితుణ్ణి అనుకోండి. నాతో మీ మనసు పంచుకునేందుకు ఆలోచించద్దు, శంకర్ అన్నాడు. ఇన్నేళ్లలో నా కడుపులో మాట చెప్పుకునేందుకు ఒక్కడంటే ఒక్క స్నేహితుడు కూడా దొరకలేదు. ఎంత దురదృష్టమో కదా. శంకర్ శ్రద్ధగా వింటున్నాడు. క్రమంగా ఆమెను నేను ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది. ఆ తరువాత అన్ని విషయాలు జరిగిపోయాయి. నేను పసివాళ్లైనా మీ ఇద్దరి గురించి ఎందుకు ఆలోచించలేదా అని. పోనివ్వండి అంకుల్, అందుకే ఇప్పుడు నా కూతురి విషయంలో నేను ఇంత బాధపడుతున్నట్టున్నాను. పాలు త్రాగుతున్న లేగని తల్లికి దూరం చేసినట్లు నేను మిమ్మల్ని మీ తల్లి నుండి చిన్నతనంలోనే దూరం చేసేశాను. అప్పుడు మీరు తిట్టుకోలేదా శంకర్ నన్ను? ఈ ప్రశ్న విని శంకర్ చిన్నగా నవ్వుకున్నాడు. అతని మొహం క్షణంలో మలినమైంది. వెంటనే సర్దుకుని నెమ్మదిగా అన్నాడు, మేము మమ్మీకి ఆలస్యంగా పుట్టామట. చాలా ఏళ్ళు, మమ్మీ మీతో పెళ్లి చేసుకుని వచ్చే వరకు నేను చెల్లి అమ్మ పక్కనే పడుకునేవారం. మమ్మీ వెళ్ళిపోయాక చెల్లి అన్నం మానేసి రోజూ ఏడ్చేది. డాడీ బొమ్మలు, రిబ్బన్లు ఒకటేమిటి చాలా చాలా కొనిచ్చేవాడు. చెల్లి ఏడవడం చూడకూడదు అన్నట్లు డాడీ ఎప్పుడూ ముద్దు చేసేవాడు. నేను మాత్రం పైకనేవాణ్ణి కాదు. మమ్మీ ఇంక రాదని నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది. రోజూ రాత్రిళ్ళు అనుకునేవాణ్ణి, పెరిగి పెద్దవాడినయ్యాక మమ్మీని చూడాలని. పాపం, సిద్ధార్థ దిగులుగా అన్నాడు. ఈ జీవితం క్షణభంగురమని, నీటి బుడగ వంటిదని అందరికీ తెలుసు. తెలిసి తప్పిదం చేస్తుంటే దాన్నేమనాలి? నేను మంచి చెడు ఆలోచించకుండా ఎంత అన్యాయం చేశాను. ఒక తల్లికి పిల్లల్ని దూరం చేశాను. ఆ పిల్లల బాధ నాకు అర్థమయ్యేందుకు ఇన్నేళ్లు పట్టిందన్నమాట. అంకుల్, ఊపిరి బిగబట్టి అనునయంగా అన్నాడు సిద్ధార్థ. మీరు గతం ఎందుకు ఆలోచిస్తున్నారు? అవును, గతం ఆలోచించకూడనిది కాదు కదా. ఎందుకు అని ప్రశ్న వేసేందుకు? నా గతం ముందు తరాల వాళ్లకు చెప్తే వాళ్ళేమైనా నేర్చుకోవచ్చు కదా. అయ్యో అంకుల్, ఇవన్నీ తలరాతలు, మన చేతిలో ఏమీ లేదు. ఆ మాటని నువ్వు డాక్టర్వి, నువ్వే అంటున్నావా? డాక్టర్ అయితేనే గుడికి వెళ్ళడా? దేవుణ్ణి కొలవడా? దేవుణ్ణి నమ్మినప్పుడు ఇటువంటివి తప్పనిసరిగా నమ్మాలి అంటాను నేను. సిద్ధార్థ ముఖంలో క్రీనీడలు క్రమంగా తొలగిపోసాగాయి. అయితే నువ్వు నన్ను తప్పుపట్టడం లేదా?
ముమ్మాటికి మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఈ శరీరం నాది, ఈ పనులు నేనే చేస్తున్నాను అనేది ఒక విధమైన అహంకారంలోంచి వచ్చిన మాటలు. ఇవన్నీ చేయించేవాడి సంగతి ఒక్కసారి కూడా మనుషులు ఆలోచించరు. మంచి జరిగితే దేవుడి దయవల్ల అంటారు. ఆ మనుషులే చెడు జరిగినప్పుడు ఒళ్ళు పొగరు అంటారు. నీకెన్ని తెలుసు? మీరు మా అమ్మను పెళ్లి చేసుకోవటం అది దైవేచ్ఛ. దాన్ని మనం కాదనలేం. నేను పొరపాటు చేశాను అనుకోవటం లేదు శంకర్. కాకపోతే ఈ సమస్యలకి పరిష్కారం దొరకటం లేదు. నేనెందుకు ఇలా చేశాను అని అనుకోని క్షణం లేదు. ఒక్కరోజు కూడా జీవితంలో సుఖంగా నిద్రపోయినట్లు గుర్తులేదు నాకు. ఒకప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అక్కడ రోజు నేను బస్ కోసం వెయిట్ చేసేవాడిని. ఆ ప్రాంతాల్లో లంబాడీలు ఎంత సుఖంగా ఉండేవాళ్ళు. కొర్రలతో చేసిన రొట్టెలు తింటూ ఉండేవాళ్ళు. ఈ డైనింగ్ టేబుల్ మీద ఎన్నో పదార్థాలతో కుముద భోజనం పెడుతోంది. నాకు మాత్రం ఒక్కరోజు డైజెస్ట్ కాగా ఎరగను. ఈ బాధలు, ఈ బెంగలు ఒక్కనాడు నేను తినేది ఏమిటో నాకే తెలియనీయలేదు. మీరు బాధపడొద్దు అంకుల్. బాధపడకూడదు అని అనుకునేవాణ్ణి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోయే సంసారాలే ఎన్నో రెట్లు నయం మా ఈ సంసారం కన్నా. ఏమీ లోట్లేదు మాకు. కానీ సంఘానికి, మనుషులకి వెలివేయబడినట్టే గడిపేశాం ఇన్ని సంవత్సరాలు. మాలోనే ఉంది గిల్టీ కాన్షియస్నెస్, కేర్ ఫర్ హోక్స్. అది తెలుసుకోలేకపోయాం. ఏదో రోజులు గడిచిపోయాయి. జరిగిపోయిన రోజులు తిరిగి రావు. చేసిన పనులు తిరిగి వాపస్ తీసుకోలేం. ఏడవలేక నవ్వుతున్నాం, చావలేక బ్రతుకుతున్నాం. అంకుల్, మీరు ఇలా చేసినందుకు విచారిస్తున్నారా? అవును, నేను ఆ ప్రేమ కోసమే బ్రతికితే దేవదాసు, మజ్ను వీళ్ళందరి మాదిరిగా నన్ను గురించి చెప్పుకునేవాళ్ళు. నా ఒక్కడి వల్ల, ఈ సిద్ధార్థ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి. మీ సంసారంలో కాలు పెట్టి మిమ్మల్ని అల్లకల్లోలం చేసి నేను అల్లాడిపోతున్నాను. కుముదిని ఏడుస్తున్న శబ్దం స్పష్టంగా వినిపించసాగింది. ఒక్క ఉదుటున సిద్ధార్థ ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. నేను పడే బాధ నీకు కూడా అర్థం కాదు కుముదా. నిన్ను నా పరం చేసుకుని చూడు, ఎన్ని తరాలకి మచ్చ తీసుకొచ్చానా. కుముదిని రోషంగా తల ఎత్తింది. ఈ విషయాలన్నీ ముందే ఎందుకు ఆలోచించలేదు? అడుగడుగునా బాధపడుతూ మీరు చేసిన తప్పు అని మిమ్మల్ని మీరు తిట్టుకోవటం, పరోక్షంగా నన్ను అనడం కాదా? నాదే తెలివి తక్కువ. మీ మనసు నాకు పరిమితమైపోయిందని నన్ను నేను అర్పించుకొని మీ దాన్నయ్యాను. కొంగు పట్టుకొని తిరిగే పిల్లల్ని అలక్ష్యం చేశాను. స్వార్థంతో మూర్తిగారి పట్ల కృతజ్ఞురాలినయ్యాను. ఇంత జరిగినా మీకు తృప్తినివ్వలేని నా జీవితం దేనికి కాల్చనా? ఓహ్ కుముదా, ఈ సమస్య మనం అనుభవించాం. మన రోజులు గడిచిపోయాయి. రేపో మాపో రాలిపోతాం. కానీ సంఘమిత్రలాగా. శంకర్ అతని వెనకే తల్లి పడుకున్న గదిలోకొచ్చాడు. అంకుల్. శంకర్ పిలుపు విని సిద్ధార్థ ఇటు తిరిగాడు. ఈ సిద్ధార్థ పుట్టకుండానే చచ్చిపోవలసింది.
పుట్టి చూడు ఇంత చరిత్రకు కారకుడయ్యాడు. నేనే గనక మూర్తినై ఉంటే సిద్ధార్థని షూట్ చేసేవాణ్ణి. అతనికి ఉద్రేకంతో మొహం మీది నరాలు పొంగినాయి. శంకర్ అర్థం చేసుకున్నాడు. సిద్ధార్థలో నిగూఢమై నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతం బ్రద్దలైపోతోంది. అతని ఆవేశం మాటల ద్వారా చెప్పించి చల్లార్చాలి. ఇప్పుడు దీని పరిష్కారం ఏమిటో చెప్పనా అంకుల్? చెప్పు. నన్ను అపార్థం చేసుకోరు కదా? సిద్ధార్థ అన్నాడు. మీ కథ నేను వ్రాయనా? సిద్ధార్థ అవాక్కైపోయాడు. మీ ఈ కథ నేను వ్రాస్తాను అంకుల్. మీ కథ చదివి మీ ఇద్దరి పట్ల ఏ ఒక్క మనిషి సానుభూతి చూపించినా నాకు తృప్తి. సిద్ధార్థ నవ్వాడు. కానీ అతని నవ్వులో జీవం లేదు. మా మమ్మీ వ్రాసేదట. ఆ తర్వాత నేను వ్రాస్తున్నాను. ఇప్పుడు హడపాదడపా పత్రికల్లో పడుతున్నాయి. మీ కథ నాకు నచ్చింది. నువ్వు ఈ విధంగా రాస్తే నీకు పిచ్చి పట్టిందంటుంది సమాజం. మారో గోలి. శంకర్ నాలుక ఖర్చుకున్నాడు. దునియా ఏమనుకుంటే మనకేం అంకుల్? విధి బలీయమైనది అనేందుకు మీ కథ నిదర్శనం. సిద్ధార్థులు తెలివి తక్కువ వాళ్ళని, కుముదిని వంటి స్త్రీలు మోహంలో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు అనుకోకుండా ఇదంతా దేవుడి లీల అని నేను నిరూపిస్తాను. శంకర్లో రచయిత ఆవహించాడు. సంఘమిత్ర. సిద్ధార్థ అణువణువు ఆ పిల్ల కోసం ఆరాటపడుతోంది. శంకర్ అతని దగ్గరకు వెళ్ళి సిద్ధార్థ భుజం మీద చేయి వేశాడు. అతనిలోని సంస్కర్త పైకొచ్చాడు. నేను సంఘమిత్రకు అన్నయ్యని, డాక్టర్ని. గాయాలు కోసే డాక్టర్లం మేము. మాలో మానవత్వం ఉంది. నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ దేశంలో. మన దేశంలో బుద్ధుడు పుట్టాడు. మన దేశంలో అహింసా నినాదం ఉంది. గాంధీజీ దానికోసం పాటుపడ్డాడు. రాజారాం మోహన్ రాయ్, వీరేశలింగం లాంటి మహామహులైన సంస్కర్తలు జన్మించిన కర్మభూమి మనది. ఈ సమాజంలో సంస్కరణవాదులు ఇంకా ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉంటారు. సంఘమిత్రకు పెళ్లి చేసిన తరువాతే నేను పెళ్లి చేసుకుంటాను. ఆవేశంతో అతని శరీరం కదిలిపోతోంది. సిద్ధార్థ వైపు కుముదిని చూసింది. ఇప్పుడు సిద్ధార్థ కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. శంకర్ని రెండు చేతులు చాపి గాఢంగా పెనవేసుకున్నాడు సిద్ధార్థ. అంతే. సమాప్తం. ఇక్కడితో శ్రీమతి గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ సంపూర్ణమైంది. ఆలకించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో చక్కటి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవా మరి. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందుకోండి ఫ్రెండ్స్.